నమస్తే, నేను సిరి. వైఎస్ షర్మిల గారు అయితే ఇంకా జగన్మోహన్ రెడ్డి జైలుకి అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో దీని మీద స్పందించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి ఇంకా జైలుకి అని చెప్పేసి వైఎస్ షర్మిల గారే చెప్పడం జరుగుతుంది. అంటే ఎందుకు ఇప్పుడు సడన్గా మళ్ళీ జైలుకి అని చెప్పేసి తను సపరేట్గా ఇంకొకటి ఏంటంటే ఏదైతే ఆదాని గురించి ఇప్పుడు వస్తుందో 1750 కోట్లు ఏదైతే లంచంగా తీసుకున్నారో అది మీద కూడా టీడీపీ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఇంతవరకు మళ్ళీ జగన్ మీద ఎలాంటిది మాట్లాడలేదని చెప్పి కూడా తను మాట్లాడడం జరిగింది. ఇది ఎంతవరకు అంటే దీన్ని అసలు ఎట్లా చూడాలంటారు? తను అంటే మీరు అన్నదానికి అసలు షర్మిల అప్డేట్స్ చూసుకోవట్లేదా, లేకపోతే ఇద్దరు క్రాస్ అవుతున్నారా చంద్రబాబు నాయుడు గారు షర్మిల అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆవిడ ఇవాళ ఒక పంజరం చూపించి ఏసీబీ ఈ పంజరంలో చిలకలాగా ఉందా, ఇది గ్రీన్ కలర్లోనే ఉంది అని మెన్షన్ చేయడం జరిగింది. కాకపోతే ఆవిడ సిబిఐ ఎంక్వైరీ అన్నారు మొన్న, చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు అప్పటికే. అంటే ఇద్దరివి కూడా క్రాస్ అవుతున్నాయా ఒకే టైంలో, ఆయన అటు ఈవిడ ఇటు మాట్లాడుతున్నారా మనకు అర్థం కావట్లా. ఇప్పుడు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలని నేను అనుకుంటున్నా. తర్వాత ఆవిడ ఏమన్నారంటే ఇవాళ అదాని ఇష్యూలో ఎందుకు తెలుగుదేశం మౌనంగా ఉంది. తెలుగుదేశం మౌనంగా లేదు. నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఆ ఇష్యూ మీద. అంటే వీళ్ళు దీన్ని ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోవటానికి ఉందా లేదా, లేదు వాటిని వెనక్కి తీసుకోవటానికి ఉందా లేదా, తర్వాత అసలు మనం ఆ సైటా వాటెవర్ అది మొత్తం వెనక్కి తీసుకోవచ్చా, చాలా అంశాల మీద వాళ్ళు చర్చిస్తున్నారు కన్సర్న్డ్ వాళ్ళతోటి. అంటే న్యాయ నిపుణులే కావచ్చు, అంటే మనకు తెలియదు ఏ డిపార్ట్మెంట్స్ అనేది. సో ఆ పని మీద ఉన్నాం నిన్ననే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందండి. కాబట్టి ఇప్పుడు ఇంకొక అక్కడ ఉండే టెక్నికల్గా ఆయన ఏం చేశాడంటే, ఎవరు జగన్మోహన్ రెడ్డి మీరు గమనిస్తే 2900 crores వెనక్కి ఇస్తాను, ఈ అగ్రిమెంట్ నేను క్యాన్సిల్ చేసుకుంటే అని సైన్ చేశాడు. అది మరి షర్మిల గారు ఆ విషయం ఎందుకు ప్రస్తావించలేదో మనకు అర్థం కాల. 1750 కోట్ల ముడుపులు మాట్లాడుతున్నారు, బాగానే ఉంది, కరెక్టే. తర్వాత 2.49 బాగానే ఉంది. 25 ఏళ్ల ఒప్పందం, 25 ఏళ్లలో అది ఎంత పెరుగుతుంది, ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ చెప్తున్నారు ఆవిడ. అంటే ఎగ్జాక్ట్ ఎంత పెరుగుతుందో మనకి తెలీదు. ₹1.99 గుజరాత్తో ఒప్పందం చేసుకుని ₹2.49 ఆంధ్రాకి ఎందుకు చేసుకున్నారు? చేసుకున్న దానికి కూడా జగన్మోహన్ రెడ్డి నేను చాలా మంచివాడిని, అతి మంచివాడిని అనుకుంటూ 1750 కోట్ల ముడుపులు తీసుకుని ఈ మొత్తం భారాన్ని ప్రజల నెత్తిన రుద్దినట్టేగా. ఇప్పుడు అదే ఆవిడ చెప్తున్నారు లక్షల కోట్లు అవుతాయని. ఇప్పుడు ఈ విషయంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా ముందుకు ప్రొసీడ్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుంటే 2900 కోట్లు కట్టాలి, అది ఎవరి సొమ్ము? ప్రజా సొమ్మే కదా. అంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు తన సొంత ఇది కోసం చూసుకున్నాడు తప్ప, అంటే తనకు ముడుపులు వస్తే చాలు అనుకున్నాడు. మరి ఆ విషయం ఈవిడికి అర్థమైందా లేదా, ఎవరు షర్మిలకి? తర్వాత షర్మిల మాట్లాడిన దాన్ని వీళ్ళు వైసీపీ వాళ్ళు వక్రీకరిస్తున్నారు. ప్రతిసారి కూడా అన్నగారిని టార్గెట్ చేస్తోందని. ఇక్కడ అన్నగారిని టార్గెట్ చేయడం కాదుగా, ఆవిడ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఆవిడ పని ఆవిడ చేస్తున్నారు, ఆవిడ డ్యూటీనే అది. ఎవడు తప్పు చేస్తే వాళ్ళని నిలదీయాలి. వాళ్ళు టీడీపీని కూడా ప్రశ్నిస్తోందిగా, ఒక అన్నగారినే ప్రశ్నించాల, చంద్రబాబు నాయుడు గారిని కూడా అడుగుతుంది కదా ఆవిడ. కాబట్టి వైసీపీ వాళ్ళు నోరుంది కదా అని మాట్లాడకూడదు, ఆవిడ మీద నిందలు వేయకూడదు. రెండోది ఆవిడకి అన్నగారు కాదు, అక్కడ మనం నిన్న కూడా చెప్పుకున్నాం, ఇక్కడ అన్నగారుగా ఆవిడ మాట్లాడదు, ఒక వైసీపీ లీడర్గా మాట్లాడుతుంది ఆవిడ, అంతే కదా. కాబట్టి ఇవాళ షర్మిల చేసిన వ్యాఖ్యలు నా దృష్టిలో అర్ధరహితం అండి. దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచిస్తోంది. ఏం చేయాలి, ఎట్లా రద్దు చేసుకోవాలి, లేదంటే దీన్ని కంటిన్యూ చేయాలా, కంటిన్యూ చేస్తే వచ్చే ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, అవన్నింటి మీద దృష్టి పెట్టిందండి. అయితే షర్మిల గారు ప్రతిదాని మీద స్పందించడం బాగుంది, దాని గురించి ఎవరమేమన్నాం. ఆవిడ వెంటనే ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్, ప్రశ్నించాలనే కదా తెలుగుదేశం కూటమి కూడా అడుగుతోంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించమనే కదా శాసనసభకు రమ్మని అడిగింది గతంలో. కాబట్టి ఎవరో ఒకరు ప్రశ్నిస్తేనే ఒక ప్రతిపక్షం అనేది ఉండాలండి, ఏకపక్షంగా ఉండకూడదు పార్టీ అనేది, అంటే ప్రభుత్వం అనేది. కాబట్టి ఇవాళ షర్మిల అడిగిన దానికి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు దాని మీదే దృష్టి పెట్టారండి. ఆయన ఎప్పటికప్పుడు అంటే ప్రజలకు తెలియజేస్తున్నారు ఏం జరుగుతోంది, ఏంటి వాళ్ళ మూవ్ ఏంటి, వాళ్ళు ఏం చేయబోతున్నారు, ఎలా చేయబోతున్నారు, ప్రతి ఒక్కటి చెప్తున్నారు. కాకపోతే ఈ విషయంలో మాత్రం
టెక్నికల్గా ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి, ఏ రకంగా చేయాలి అన్న దాని మీద వాళ్ళు దృష్టి పెట్టారు. అంటే ఇప్పటి వరకు చూస్తుంటే వైఎస్ షర్మిల గారు ఎప్పుడైతే అంటే అన్నాని కాకుండా మాజీ ముఖ్యమంత్రి అని ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా అక్కడ ఏం జరిగిందో నెగిటివ్ ఏదైతే జరిగిందో ఆ రాష్ట్రానికి ఏదైతే అభివృద్ధి పరంగా ఎట్లాంటిది నువ్వు చేయలేదు, ఇప్పుడు ఇంత జరుగుతున్నా కూడా ఏంటి అని చెప్పేసి మాట్లాడుతుంది తను. ఫస్ట్ నుంచి కూడా అన్నకి వ్యతిరేకంగానే ఉంది. అండ్ ఇప్పుడు కూడా ఈ వ్యతిరేకత నిజంగా మరి కరెక్టే అంటారా? అంటే ఇప్పుడు టీడీపీ ఇంత చేస్తున్నా కూడా ఆమె ఏం చేస్తున్నారు, ఎందుకు మౌనంగా ఉన్నారు, ఈ అంశంలో ఎందుకు సైలెంట్గా ఉన్నారు అని అడగడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎవరిని అడగడం? ఇప్పుడు టీడీపీ నేతలను అడుగుతున్నారు కదా, ఎందుకు మౌనంగా ఉంది ఏంటి అంటే ఆవిడ ఏమనుకుంటున్నారంటే, ఆవిడ అన్నది ఏంటంటే, గతంలో మీరే కదా అదాని ఒప్పందాల మీద ప్రశ్నించారు, తెలుగుదేశం ప్రశ్నించింది, ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు, మీరెందుకు మాట్లాడటం లేదు, మీరెందుకు చర్యలు తీసుకోవటం లేదు. ఆవిడ ప్రశ్న సబబైంది, కాకపోతే వాళ్ళు చేస్తున్నారు ఆ పని అని చెప్తున్నాం మనం. మీకు అర్థమైందా? ఆవిడ అడగడం తప్పు కాదు, అడిగిన దానికి ఆల్రెడీ చర్యలు అక్కడ మొదలైపోయాయి అంతకు ముందే, అది మనం చెప్తున్నాం. మరి ఇప్పుడు ఈ 1750 కోట్ల రూపాయలు లంచంగా తీసుకున్నారు అని చెప్పేసి అక్కడ ఎఫ్బిఐ వాళ్ళు డిక్లేర్ చేసేసారు ఆల్మోస్ట్, మొత్తం మనకు అన్ని పేర్లతో సహా ఉంది. మరి ఇక్కడ ఇన్ని కేసులు ఉన్నాయి, ఇంకా ఆయననేమో బెయిల్ మీదనే ఉన్నారు. మరి ఇంకా దేనికోసం ఈ జాప్యం? ఎందుకు ఆయనని ఇన్ని కనం కనిపిస్తున్నా కూడా ఎందుకు ఆయన ఇంకా అరెస్ట్ చేస్తలేరు? ఇప్పుడు వినండి, మీరు అన్నదానికి ఎవరు అరెస్ట్ చేయాలి? ఇప్పుడు యుఎస్ లో ఆల్రెడీ వాళ్ళు చెప్పారు, చెప్పినప్పుడు అదానీ పేరు వచ్చింది, అదానీ మీద కేసు ఫైల్ అయింది. సో ఆటోమేటిక్గా మాజీ ముఖ్యమంత్రి, అదే అప్పటి ముఖ్యమంత్రి అని వచ్చింది. సో జగన్మోహన్ రెడ్డి పేరు వచ్చినట్టే. ఇక్కడ అంటారా, ఇక్కడ అదానీ కేసులో ఇక్కడ మూవ్ జరుగుతుంది, దాని మీదే ఇప్పుడు వాళ్ళు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు అంటున్నాం మనం. ఇప్పుడు ఏమంటే మీరు కేసు రాగానే అరెస్ట్ చేసేస్తే అది కాదు కదా. అంటే ఇప్పుడు అదానిదే కాకుండా ఇక్కడ ఇంత గతంలో ఇప్పుడు సుప్రీంకోర్టు అడిగింది కదా, సుప్రీంకోర్టు లిస్ట్ ఇమ్మని అడిగింది కదా, ఎందుకు బెయిల్ మీద ఉన్నాడు ఆయన ఇన్ని సంవత్సరాలు, మొత్తం అది ఒక చార్ట్ లాగా నాకు ఇవ్వండి అని అడిగింది. సో అది ఇవ్వాలి. సిబిఐ లేకపోతే ఈడీ ఎవరి చేతుల్లో ఉంటారు? కేంద్రం చేతుల్లో ఉంటారు. సో బీజేపీ నిద్రపోయిందా గత 5 ఏళ్ళు? సో బీజేపీని ప్రశ్నించాలి. ఇప్పుడు షర్మిల ఆ విషయంలో అడగాల్సింది బీజేపీని, ఈ విషయంలో అదాని విషయంలో కూడా బీజేపీ కూడా కలగజేసుకోవాలి, కేంద్రం కూడా కలగజేసుకోవాలి. ఇప్పుడు ఒక రాష్ట్రం ఒకటే ఏం చేయలేదు కదా, ఇప్పుడు రాష్ట్ర పరిధిలో రాష్ట్రం చేస్తుందండి, కానీ కేంద్ర పరిధిలో మోదీ కూడా వెంటనే రియాక్ట్ అవ్వాలిగా, అమిత్ షా కూడా రియాక్ట్ అవ్వాలిగా, వాళ్ళు కూడా అవ్వాలి. ఎందుకు అవ్వట్లేదు అంటారు? అంటే మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు అవ్వట్లేదు కాదు అంటే, ఇప్పుడు ఇలా రాగానే ఒక నిమిషంలో వీటి మీద తేలదండి ఇవన్నీ కూడా. ఇప్పుడు మనకి ఏమంటాం, విదేశీ వ్యవహారాలు అనేవి 2 దేశాల మధ్య ఉండే ఇది కాబట్టి వెంటనే ఒక నిర్ణయం తీసేసుకోరు, ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచిస్తారు దేనికైనా కూడా. ఇప్పుడు బంగ్లాదేశ్ తోటే జరుగుతోంది హిందువుల మీద, ఏం చేయాలనే దాని మీద వాళ్ళు మొత్తం అన్నీ ఆపేయరు కదా. ఇప్పుడు బంగ్లాదేశ్తో ఉండే సత్సంబంధాలు అనేవి కట్ చేసుకోరు. అంటే ఇప్పుడు హిందువుల మీద దాడి విషయంలో మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఏదైనా కూడా సడన్ నిర్ణయాలు తీసుకోలేరండి. విదేశీ వ్యవహారాల విషయంలో కొంచెం ఆచితూచి అడుగులేస్తుంది కేంద్రమైనా సరే, ఏ దేశమైనా సరే. అంటే అది ఆ ఒక్క విషయానికే పరిమితం కాదు కదా, అది ఆ ఒక్క విషయానికే పరిమితం అవ్వదు. కాబట్టి దాని మీద వాళ్ళు టైం తీసుకుంటారు, న్యాయ నిపుణులతో చర్చిస్తారు. దేనికైనా కూడా చాలా అంశాలు ఉంటాయి అందులో. రైట్. మొత్తానికైతే షర్మిల గారు ఖచ్చితంగా వాళ్ళ అన్నయ్యని జైలుకి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఉన్నారండి, షీఈస్ వెయిటింగ్ యాక్చువల్లీ. రైట్ మేడం. సో ఇప్పుడు దీని మీద వెంటనే చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టాలని మనం కూడా కోరదాం. రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.